వెల్కమ్ టు బాల్మెన్సీ. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఉండి అనే గ్రామం వెళ్తున్నాము. యాక్చువల్లీ ఉండి రైల్వే స్టేషన్ దగ్గర మా ఫ్రెండ్ ఒకరిని కలవాలండి. దానికోసమని నేను బస్సులో వెళ్తున్నాను. మీరు బస్సులోంచి వెళ్ళేటప్పుడు చాలా గ్రీనరీ చూడొచ్చు. ఆర్ఆర్ఆర్ ఎంపీ అయ్యారు కదా, ఆ బ్యానర్స్ అండి. ఇక్కడ చూసినట్టయితే మీకు చాలా నీట్గా ఉన్నాయి. రోడ్లు అంతా బాగోలేదు, కానీ ఈ గ్రీనరీ, కొబ్బరి చెట్లు, రోడ్డు పక్కన యాక్చువల్లీ ఒక పెద్ద కాలువ వెళ్తుందండి. గోదావరి కాలువ అనుకుంటుంది. అది చూద్దాం. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, చాలా పెద్దది. నేను బస్సులో ఉండటం వల్ల నేను దిగి ఏమీ కవర్ చేయలేదు. ఇక్కడ ఇంకో దేవాలయం ఉందండి. నాకు తెలిసి ఆంజనేయ స్వామి దేవాలయం ఉండొచ్చు. చాలా ఆరెంజ్ కలర్లో వేసి ఉంది. ఇక్కడ కొత్తగా ఆర్చ్ కూడా కడుతున్నారండి ఈ టెంపుల్కి. నేను మళ్ళీ ఉండి వెళ్ళినప్పుడు ఈ దేవాలయాలన్నీ చూపెట్టే ప్రయత్నం చేస్తాను. సో మనం ఎలా రోడ్డు మార్గంగా వెళ్ళి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ రోడ్డుకి వెళ్దాము. మర్చిపోయానండి, మీరు వీడియో చివరి వరకు చూడండి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో క్లిప్పింగ్ అయితే పెట్టాను. పెద్ద పెద్ద స్టోన్స్ రైల్వే గూడ్స్ ట్రాక్లో, గూడ్స్ పెట్టిలో వేసుకుని వెళ్తున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ ఒక దేవాలయం ఉంది, చూసారండి. ఇది శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో తప్పకుండా అది కామెంట్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు చూసినట్టయితే మీకు చెప్పాను కదా, ఈ కాలువ చూపెడతానని. చాలా ప్లెజెంట్గా ఉందండి. ఆ కాలువ పక్కనే ఈ బస్సు వెళ్తూ ఉంటుంటే అందులోకి లైట్గా డ్రిజిలింగ్ ఉంది. చన్నని చినుకులు పడుతూ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళటం వల్ల. అందుకని క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లేనండి. ఏదో కేరళలో అలిపి దగ్గర ఒక వాటర్ బాడీస్ ఉండి దాని పక్కన కొబ్బరి చెట్లు ఎట్లా అయితే ఉంటాయో అలాగే ఎటు చూసినా కొబ్బరి చెట్లే ఉన్నాయి. అలాగే ఈ కాలువ పక్కన రకరకాల పూల మొక్కలు కూడా మీకు కనిపిస్తున్నాయి. నాకు అనిపించిందండి అట్లా ఒక కాలువ పక్కన మంచిగా ఇల్లు లాంటి దాంట్లో రెంట్కున్నా మనకి ఆ ప్లెజెంట్నెస్ వస్తుంది అనిపించింది. సిటీస్లో అంతా కాంక్రీట్ జంగలే కదండి. ఇక్కడ ఒక దేవాలయం ఉంది, ఇది శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం. ఈ కాలువ పక్కన చాలా దేవాలయాలు ఉన్నాయండి. మీరు చూసారు కదా, ఇప్పటికి మనం 3 దేవాలయాలు చూసాము. అలాగే చిన్న చిన్న పాకలు కూడా వేస్తున్నాయి. వర్షం రానప్పుడు ఏమన్నా సేల్ చేసుకోవటానికి అనుకుంటా, షాపులు లాంటివి. మళ్ళీ బ్యానర్స్ చూడొచ్చు మీరు.
చాలా పెద్ద పెద్ద బ్యానర్స్, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు. ఆర్ఆర్ఆర్ చూసారా, ఆర్ఆర్ఆర్ గారి. యాక్చువల్లీ నేను బస్సులో ఉన్నాను కదా, ఆ రోడ్ అంతా వచ్చి ఉండి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఆ వంతెన దాటి వెళ్ళి రైట్ సైడ్ బస్ స్టాప్ ఉంటుందండి. అంటే ఊరు లోపలికి ఉంది కాబట్టి అట్లా మన వంతెన దాటుతున్నాము. చూసారా, లారీ మీద ముగ్గురు ఎక్కి కూర్చున్నారు. ఎందుకంటే లారీ క్యాబిన్లో ఎక్కువ మంది పట్టరు కదండి, కానీ అది చాలా జాగ్రత్తగా వాళ్ళకి అలవాటు అనుకుంటా ముఠా సభ్యులకి. అంటే ఆ లోడ్ దింపినప్పుడు. ఇది శ్రీరామ క్షేత్రం అండి, అది ఏంటో తెలియదు. నేను చెప్పాను కదా లాస్ట్లో మీకు ఒక చూపెడతానని. ఇక్కడ నేను రైల్వే స్టేషన్కి వచ్చాను, మళ్ళీ భీమవరం జంక్షన్ వెళ్ళటానికి. అటు నుంచి వీరవాసరం వెళ్ళే ప్లాన్ ఉంది. సో మీరు చూస్తే పెద్ద పెద్ద స్టోన్ బ్లాక్స్ తీసుకెళ్తున్నారండి. నేను ఫస్ట్ అవి చూసి ఏమన్నా గుళ్ళు కట్టడానికి ఏమో, శిల్పాలు చెక్కడానికి అని అనుకున్నాను. కానీ క్లోజ్ అబ్జర్వేషన్లో చూస్తే మీకు తెలుస్తుంది. మామూలుగా గ్రనైట్ మనం ఫీట్ వైజ్ కొనుక్కుంటాం కదా స్టోన్స్, ఐ మీన్ ఫ్లోరింగ్స్కి గట్రా వేయటానికి, దానికోసం యూజ్ చేసే స్టోన్ లాగా అనిపిస్తుంది. మరి ఎటు వెళ్తుందో తెలియదు. దీన్ని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసి సేల్ చేస్తారు. ట్రైన్ ఎక్కానండి, భీమవరం జంక్షన్లో దిగుతాను. అక్కడి నుంచి మళ్ళీ వీరవాసరం వెళ్ళి ఆ వీరవాసరంలో ఉన్నటువంటి రకరకాల యాంటిక్ ఫర్నిచర్స్ అండ్ యాంటిక్ పాత వస్తువులు అండ్ ఇత్తడి, రాగి కూడా అమ్ముతారండి. అవి చూస్తానికి వెళ్ళాలి. మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇది జస్ట్ ట్రావెలింగ్ వీడియో లాంటిదండి, ఫ్రమ్ ఉండి టు భీమవరం జంక్షన్. థ్యాంక్ యూ.